చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కూడా నిరుద్యోగులందరూ కూడా మళ్ళీ రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కానీ నోటిఫికేషన్లు ఎక్కడ రిలీజ్ చేయట్లేదు, మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉందని మాట్లాడుతాను. రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. ఏం చెప్తారు మరి అదే స్టూడెంట్స్కి? గతంలో మీరు వాళ్ళకి చాలా భరోసా ఇచ్చారు, ఇప్పుడేం చెప్తారు? ఇప్పుడు కూడా భరోసా ఇస్తున్నాం సార్. ఎందుకోసం అంటే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ ఏ ప్రభుత్వాలన్నా కూడా నింపాలి, అది ప్రభుత్వ బాధ్యత. నెంబర్ 1. గతంలో కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఆ నోటిఫికేషన్ మేము మార్చి చిన్న మచ్చ కూడా అంటకుండా మేము మొత్తం టోటల్గా అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. కొన్ని కోర్టు కేసుల వల్ల రిజల్ట్ ఇవ్వలేకపోయినాం, అది కూడా బహుశా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో క్లియర్ అవుతుంది. అట్లాగే దశాబ్దాల తరబడి తెలంగాణలో ఒక పోరాటం జరిగింది, అది వర్గీకరణ పోరాటం. దాన్ని గౌరవించి ఎస్సీ వర్గీకరణ బిల్లుని పాస్ చేసాం, అది జీవో రూపంలో తీసుకొచ్చాం, అమల్లోకి తీసుకొచ్చాం. కాబట్టి ఏప్రిల్ 14న ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. ఇప్పుడు ఖచ్చితంగా మేము కొంత ఈ మంత్రివర్గ విస్తరణ వీటికి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నాం. దీని తర్వాత ఏ జాబ్ క్యాలెండర్ని అయితే గతంలో మేము ప్రకటించి బేసికల్గా రకరకాల కారణాల వల్ల దాన్ని అమల్లోకి తీసుకురాలేకపోయినామో అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఆల్రెడీ మా ప్రభుత్వ అధికారులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ త్వరలోనే మేము ఉద్యోగ భర్తీ కోసం మేము క్లియర్ చేస్తూ ఉన్నాం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ, గౌరవ మంత్రుల దగ్గర నుంచి కానీ, అధికారుల దగ్గర నుంచి కానీ నోటిఫికేషన్ సంబంధించిన ఒక ప్రకటన రాబోతుంది. నిరుద్యోగులు దయచేసి చదవండి, చదువునే నమ్ముకోండి, న్యాయం ఇచ్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము చేస్తాం. చాలా మంది స్టూడెంట్స్ కూడా మొన్న మాట్లాడారు సార్, ఏమంటా ఉన్నారంటే మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మాకు ఏదైనా భరోసా ఇస్తారని అనుకున్నాం, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అనుకున్నాం, మళ్ళీ మమ్మల్ని నిరాశపరిచారు, మళ్ళీ ఒక యుద్ధం చేస్తాం కంపల్సరీ, మాకు న్యాయం జరిగేంత వరకు మాట్లాడుతారు. వాళ్ళంటే వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? బేసికల్గా ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందనే విషయం మీద వాళ్ళు ఫోకస్ చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా పబ్లిక్ సెక్టార్కు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా చెప్పారు. ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తప్పనిసరిగా నిరుద్యోగులకు సంబంధించిన ప్రతి విషయాన్ని మేము న్యాయమైన అంశంగా చూస్తాం. నిరుద్యోగం అసలు భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు గత నోటిఫికేషన్లు అయినా కూడా ఎక్కడ కూడా మచ్చ లేకుండా నింపిన చరిత్ర కూడా మాకున్నది. తప్పనిసరిగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది. కొంచెం వెయిట్ చేయాలి, ఎక్కువ కాలం కూడా అవసరం లేదు. తప్పనిసరిగా నిరుద్యోగులకి, రైతులకి, కూలీలకి, అట్లాగే సామాన్యులకి వీళ్ళందరూ కూడా న్యాయం చేసే దిశగానే కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉంది. మా మంత్రివర్గ విస్తరణ కానీ, మా మంత్రివర్గం యొక్క కూర్పు కానీ అదే సామాజిక న్యాయ నిదర్శనంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరికీ అవసరమైన న్యాయం చేసే దిశగానే కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూసాం. మొన్న 3 మంత్రుల్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో కానీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు కొంచెం అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి న్యాయం చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఒక అంశం సార్, వ్యక్తుల కన్నా పార్టీ గొప్పగా ఉంటుంది, పార్టీ సిద్ధాంతం గొప్పగా ఉంటుంది. ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని ఇచ్చే క్రమంలో మేము సమతుల్యత పాటించాం. అదే సందర్భంలో పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు, సీనియర్స్, గొప్ప వాళ్లకు సంబంధించిన అంశాల గురించి మేము ఆలోచించాలి. వాళ్లకు సముచిత న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా మంత్రివర్గంలో స్థానాలు ఖాళీ ఉన్నాయి. అట్లాగే వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాం. ఏదైనా కూడా పార్టీ సిద్ధాంతం కోసం ఎవరైనా త్యాగం చేయాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళు పార్టీ సిద్ధాంతం కోసం పార్టీ తీసుకున్న లైన్ని అంగీకరిస్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.